నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ రాజకీయ నాయకులు నిరుద్యోగులపై అవహేళనగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. అక్టోబర్ నెల నుండి మొదలు పెడితే జూలై 2025 వరకు మొత్తం 13 నోటిఫికేషన్లు విడుదల చేయాలి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయకుండా నిరుద్యోగులపై రాజకీయ నాయకులు అవహేళనగా మాట్లాడడంపై నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ మండిపడ్డారు. ఓయూ లైబ్రరీ వద్ద నిరుద్యోగ విద్యార్థులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ ఈ అసెంబ్లీ సమావేశాలలో నిరుద్యోగుల ఉద్యోగాలపై చర్చ జరిపి నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేని పక్షంలో ఏప్రిల్ నెలలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిరుద్యోగుల సింహగర్జన ఏర్పాటు చేస్తామని, అయినా ప్రభుత్వం స్పందించకపోతే 1000 మందితో ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. వెంటనే గ్రూప్ 3 నోటిఫికేషన్ వెంటనే, మెగా టీఎస్సీ వెంటనే, ఎఫ్పీఓ పోస్ట్ వెంటనే, గురుకుల 1:2 ప్రకారం గవర్నమెంట్ వెంటనే తీయాలి. మెగా టీఎస్సీ వెంటనే, జై తెలంగాణ నోటిఫికేషన్స్ వెంటనే. అక్టోబర్ నెల నుంచి మొదలు పెడితే 2025 జూలై వరకు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా మీరు మొత్తం 13 నోటిఫికేషన్ వేయాలి. ఎస్సీ వర్గీకరణ కోసం 2 నెలలు ఆగమన్నారు. మేము 6 నెలలు ఆగినాం. ఆగిన తర్వాత బిల్లు పాస్ అయిన తర్వాత మీరు మాకు నోటిఫికేషన్ వేస్తారేమో అని చెప్పేసి ఆశపడితే ఎదురు చూస్తే మీరు ఉద్యోగాలు ఎక్కువయ్యి, నిరుద్యోగులు బలుపు ఎక్కువయ్యి, పోస్టుల కోసం మాకు వద్దు అని చెప్పేసి మేము రోడ్డు మీద ఎక్కినామని చెప్పేసి డిప్యూటీ సీఎం మరియు సీఎం గారు చెప్పినటువంటి మాటను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈసారి నిరుద్యోగుల కోసం అసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిందే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గ్రూప్ 2 పోస్టు పెంచమని చెప్పినాం, మీరు పెంచలే. గ్రూప్ డిఎస్సీ పోస్ట్ పోన్ చేయమన్నాం, చేయలేదు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, వేయలేదు. జాబ్ క్యాలెండర్ వేస్తామన్నారు, అది లేదు. వర్గీకరణ అన్నారు, దానికోసం వెయిట్ చేయమన్నారు, వెయిట్ చేసినాం. ఇంకా మీకు ఏ అంశం మీకు అడ్డు వస్తుంది? మీకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలు పెడుతున్నాం. ఇప్పుడు మాకు నోటిఫికేషన్ విడుదల చేయాలి, అన్ని నోటిఫికేషన్ విడుదల చేయాలి. విడుదల చేయకుండా మీరు ఎలక్షన్స్ కనుక పోతే మీకు పుట్టగతులు లేకుండా చేస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఒకటి. రెండోది, మాకు ఏప్రిల్ 1 తారీఖు కల్లా మేము ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి ఏప్రిల్ 1 తారీఖు కల్లా మాకు దీని మీద స్పష్టమైనటువంటి నోటిఫికేషన్ కనుక విడుదల చేయకపోతే సరూర్ నగర్ స్టేడియంలో నిరుద్యోగ సింహగర్జన పెడతాం. అక్కడ కూడా మీరు నోటిఫికేషన్ విడుదల చేయకపోతే 1000 మందితో ఢిల్లీ ముట్టడి చేస్తాం. అక్కడ కూడా మీరు విడుదల చేయకపోతే సాక్షాత్తు ఏఐసీసీ పార్టీ ఆఫీస్ ముందర మరో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాం. ఈసారి మీరు అది అనుకుంటున్నారేమో మాకు బల్పెక్కున్నా, మీరు మనుషులా, మీరు లేదంటే మీకు మానవత్వం ఉందా? అసలు మీకు ఇన్ని ఉద్యోగాలు, ఇన్ని నోటిఫికేషన్స్ ఇన్ని సంవత్సరాల నుంచి వెతుకుతూ చూస్తూ కళ్ళుని కాయలు కాసి ఎదురు చూస్తుంటే మీకు ఎటకారంగా మాట్లాడుతున్నారు మీరు సభలో పెట్టుకుని. మేము ప్రతిపక్ష పార్టీలో కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ అసెంబ్లీలో 27వ తారీఖు వరకు మీరు ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఏ పార్టీ వాడైనా సరే మీరు కేవలం నిరుద్యోగుల గురించే చర్చ పెట్టాలి. మీరు బీసీ అయిపోయింది, ఎస్సీ గురించి అయిపోయింది, ఇక మీకు ఏ అంశాలు మిగిలి ఉన్నాయి? వీళ్ళ మీకు ఈ గవర్నమెంట్ కోసం బయటకు వచ్చి పోరాటం చేసింది మేము కదా, మా నిరుద్యోగ కులం కదా మేము బయటకు వచ్చి మాట్లాడింది, మేము కదా రోడ్డు ఎక్కింది, మేము కదా ఇంటింటికి గడప గడప పోయింది. కాబట్టి ప్రతిపక్ష పార్టీలకు మీరు మీ బాధ్యత అయిపోయిందని చెప్పేసి అనుకుంటే మాత్రం తస్మా జాగ్రత్త. 27వ తారీఖు వరకు అసెంబ్లీలో మొత్తం మా చర్చ జరగాల, మొత్తం మా మీద మా కోసం చర్చ జరగాల, పెట్టాలా. ఒక పార్టీ, ఒక ఎమ్మెల్యే సస్పెండ్ అయితే మీరు రాష్ట్రంలో అన్ని చోట్ల నుంచి మీరు దిష్టి బొమ్మ దగ్గర పెడతారు. మరి నిరుద్యోగులకు మీకు న్యాయం చేయాలని ఉన్నప్పుడు మరి మీరెందుకు మా కోసం బయటికి రారు? మీరెందుకు మా కోసం కొట్లాడరు? అన్ని పార్టీలు నిరుద్యోగులకు న్యాయం జరగాలని చెప్పేసి కోరుకునే ప్రతి ఒక్క పార్టీకి కూడా మేము నిరుద్యోగుల సింహగర్జన ఏదైతే సరూర్ నగర్ స్టేడియంలో పెడుతున్నామో ఆ సభకి అన్ని పార్టీలను, అన్ని కుల సంఘాల నాయకులను, మేధావులను, జర్నలిస్టులను అందరినీ కూడా కలుపుతూ అందరికీ కూడా ముఖ్య అతిథులుగా పిలుస్తున్నాము. ఈ ఉద్యమం మీ చేతిలో పెడుతున్నాము, అందుకోసమే ఆ సభ పెడుతున్నాము. ఆ సభకు మీరందరూ రావాలి, మా నిరుద్యోగుల తరపున మీరు పోరాటం చేయాలి. పని
పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.